హలో, ఎన్ని లక్షలైనా పర్వాలేదు, పెళ్ళికి 1000 మంది వస్తారు. అవసరమైతే 1300 భోజనాలు చెప్పండి. ఓకే, భోజనాలు మిగిలిపోయినా పర్వాలేదు, మినిమం 50 రకాలు ఉండాలి. మన గురించి బాగా చెప్పుకోవాలి జనం. ఓకే ఓకే. పెళ్ళి చాలా గ్రాండ్గా జరిగింది సార్. భోజనాలు మిగిలిపోయింటే ఏం చేయమంటారు? ఇప్పుడు ఏం చేయమంటావా? అందుకని తినమంటావు ఏంటి? తీసుకెళ్ళి అవతల పడి మరి. సార్లా ఉన్నారేంటి? సార్ సార్ ఏమైంది సార్? సార్ 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 ఇక్కడ ఉన్నారేంటి సార్? ఏమైంది సార్ అసలు? అప్పుల పని అయిపోయింది పని, ఉన్నదంతా పోయింది పని. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు పని. అయింది ఏదో అయింది సార్, కొంచెం మంచిగా తాగండి సార్ ముందు. పని ఆకలిగా ఉంది, కొద్దిగా అన్నం పెట్టిస్తావా? పెళ్లి పేరుతో గొప్పలు చెప్పుకోవడానికి 100 వెరైటీలు పెట్టి రైతు కష్టాన్ని మట్టిపాలు చేస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగితే మన ముందు తరానికి ఒకప్పుడు అన్నం అనేది ఒకటి ఉంది అని చెప్పుకునే రోజులు వస్తాయి.